హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నవరాత్రులలో ఆరవ రోజు అంటే అమ్మవారి అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. అయితే లలితా త్రిపుర సుందరి దేవి జ్ఞానం, ప్రేమ, కరుణలకు ప్రతిరూపం. విశ్వమంతా ఆమె శక్తి నిండి ఉంది. అయితే అమ్మవారిని ఈరోజు బంగారు వర్ణం వస్త్రాలతో అలంకరిస్తారు కాబట్టి మనం కూడా బంగారు వర్ణం వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది. పూజా విధానానికి వస్తే ఇంటిని శుభ్రం చేసేసుకొని మనమందరం కూడా అంటే ఇంటి సభ్యులందరూ కూడా స్నానం చేసేసి ఇంటి సభ్యులందరితో కలిసి అమ్మవారి ముందు కూర్చొని పుష్పాలతో అలంకరించి పసుపు కుంకుమ సమర్పిస్తూ దీపాలను వెలిగించి పూజించుకోవాలి అమ్మవారిని చిత్తశుద్ధితో. అలానే పూజ చేసిన తర్వాత 108 సార్లు గనక నేను చెప్పే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. అయితే ఈ మంత్రం వచ్చేసి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాంబికాయై నమః. ఈ మంత్రాన్ని లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అని కూడా, ఈ రెండు మంత్రాలలో ఏదైనా 108 సార్లు జపించగలిగితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది. అలానే నవరాత్రులలో రోజుకి ఒక్కసారైనా శ్రీ లలితా సహస్రనామాన్ని చదివితే చాలా మంచి జరుగుతుంది. అలాగే అమ్మవారిని బంగారు వర్ణంలో తయారు చేశారు. నేను బంగారు వర్ణం వస్త్రాలను ధరించాను. మరి ప్రసాదం కూడా బంగారు వర్ణంలో ఉండాలి కదా. అయితే ఈరోజు నేను అమ్మవారికి బంగారు వర్ణంలో ఏ ప్రసాదాన్ని చేసి పెట్టానో మీరు గెస్ట్ చేసి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే అమ్మవారు భక్తులలో ఉన్న అహంకారాన్ని తొలగించి వాళ్ళకి సుఖ సంతోషాలు కలిగిస్తుంది. అయితే లలితా త్రిపుర సుందరి దేవి మీ జీవితాలలో కూడా సుఖ సంతోషాలు, ఆనందాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నాను. అలానే ఇలాంటి మరిన్ని నవరాత్రి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. Until then, bye bye. See you in my next video.